సో ఇక ఇడుపు కాగితం ముచ్చటకు వస్తే ఇడుపు కాగితం సినిమా సో ఆదిలోనే చాలా వైరల్గా మారుతుంది. దాని మీద సెటారికల్ పోస్టులు వస్తూ ఉన్నాయి ఆంధ్ర నెటిజన్స్ నుంచి. ఇడుపు కాగితం అనేది ఏంది అసలు ఎవరికి అర్థమవుతలేదు, మా ఆంధ్రాలో దీని ఏమైనా డబ్బింగ్ చేస్తారా, సబ్ టైటిల్స్ ఏమైనా ఇస్తారని చాలా వెటకారంగా ఈ భాష మీద ఈ యాస మీద కొంత చర్చ జరుగుతుంది. నేను అడగాలనుకుంటున్నాను, ఇప్పుడు ప్రాంతాలను వేరే చేస్తారా, ఎక్కడైనా ఎవరైనా బతకొచ్చు, పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ కోసం విరుసుగుబడి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద కౌంటర్లు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు నేను అడుగుతున్నా, మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి పోటీ చేస్తే రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అని మాట్లాడు. మా భాష మాది, మా యాస మాది, ఈ భాష యాస మీదనే మీరు ఈరోజు లైక్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో జాగాలలో ఎన్నో సినిమాలల్లో మీరు డైలాగులు చెప్పిపించుకుంటారు. అట్లాంటిది మరి మా వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు, మరి మామిడాకులు అని అప్పుడులో సినిమా టైటిల్ పెట్టిరు. మరి మామిడాకులు అని అంటే ఎవరికి చెందింది అది? మీ ఆంధ్ర పాలకులకు, ఆంధ్ర వాళ్ళకే టైటిల్ అది, ఆంధ్ర వాళ్ళకి టైటిలా? ఈరోజు మా తెలంగాణలో పెట్టిందంటే ఏమంటారు? మనం మా వాడుక భాషలో మాట్లాడుకునేటటువంటి తెలంగాణ భాష యాస మా భాషను అవమానించి మా సాంప్రదాయాన్ని అవమానిస్తే మళ్ళీ మీరెందుకు ఈడొచ్చి మాట్లాడాలి? మరి మా కొట్లాడని అవమానించారు, మా తిండిని అవమానించారు, మా మాట్లాడే భాషను అవమానించారు. అప్పట్లో నిజంగా చెప్పాలనంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు నేను అవన్నీ మనం వేరే అయిపోయినాము, అందరం కలిసిమెలిసి ఉంటున్నాము, మాట్లాడొద్దు. కానీ ఈ సందర్భంలో మన తెలంగాణ ప్రజల్ని అవమానించినందుకు నేను ఒకటి గుర్తు చేస్తా. నేను చదువుకునే స్కూల్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉంటుండ్రి. మేము ఎప్పుడన్నా పొరపాటున తెలంగాణలో మాట్లాడితే వాళ్ళు 10 మంది కలిసి మా మొహం మీద ఎగతాళి చేస్తుర్రి. ఇగనే పోవే రావే అన్నామనుకో, మనము ఒక అరగంట ఎగతాళి చేసి ఏమంటారు, కాలేజీకి పోయిన పిల్లలకి టీజింగ్ చేస్తాడు. అట్లా టీజింగ్ చేస్తున్నారు మాకు. అప్పట్లో మిమ్మల్ని కూడా ఏడిపించారు అయితే భాష అంటే మేం కాదు, తెలంగాణలో కొంతమంది మమ్మల్ని కూడా మాకు పొరపాటున ఇంట్లో వాడుకునే భాష. స్కూల్కి వస్తే వాళ్ళతో పాటు ఆంధ్రలో మాట్లాడాలి, మేము మాట్లాడకపోతే ఎక్కిరిస్తున్నారు మాకు, అంతమంది టీచ్ చేస్తున్నారు మాకు. అంటే మా తెలంగాణ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళు, మేము 10 మంది ఉన్నా వాళ్ళు 5 మంది ఉన్నా మా మీద వాళ్ళు గెలుస్తారు. అట్లా టీజింగ్ చేస్తున్నారు మాకు. మరి అట్లా కానీ ఇప్పుడు సుజాత గారు, ఇప్పుడు ఆంధ్రాలో కూడా కొంత ఒక్కో జిల్లాకు ఒక రకమైన భాష ఉంటుంది. శ్రీకాకుళం, రాయలసీమకు ఒక భాష ఉంటుంది. రాయలసీమ యాస ఎట్లా ఉంటుంది? నేను ఎక్కిరియొద్దు. దేశంలో రకరకాల భాషలు ఉన్నాయి, వందల వేల భాషలు మన భారతదేశంలోనే ఉన్నాయి, ఏ దేశంలో లేదు. కానీ ఎవ్వరు కూడా ఎవరి ప్రాంతం వాళ్ళది, ఎవరి యాస వాళ్ళది. దానికి మీరు ఎక్కిరించుడు ఎందుకు? మీ సినిమాలు మీరు తీసుకోండి కదరా, పోయి ఆంధ్రాలో తీసుకోండి, విజయవాడలో తీసుకోండి, పోయి మా హైదరాబాద్లోనే షూటింగ్లు కావాలి, మా హైదరాబాదే టెక్నాలజీ వాడాలి, మా హైదరాబాద్కి వచ్చి అన్నీ చేసుకుంటారు, మళ్ళీ మా యాస భాషని ఎక్కిరిస్తారే మీరు. ఇప్పటికన్నా మా వాళ్ళకి అవకాశం వస్తుంది కొంచెం, మా తెలంగాణ వాళ్ళకి సినిమాలలో నటించే అవకాశం వస్తుంది. ఎప్పుడు మీరే డామినేట్ చేస్తారా మా మీద? అప్పుడు మీరే, ఇప్పుడు మీరే, ఆఫ్టర్ తెలంగాణ, బిఫోర్ తెలంగాణ అంతా మీదే పెత్తనమా మా మీద? హైదరాబాద్ రావాలి, మీరు ఇక్కడ జలసాలు చేసిపోవాలి, ఇక్కడ మంచిగా హ్యాపీగా ఒక పూట భోజనం మంచిగా హైదరాబాద్ బిర్యానీ తినిపోవాలి, హైదరాబాద్ ఛాయ్ తాగిపోవాలి, అన్నీ మీకు అవన్నీ పసందు ఉంటాయి. మా భాష యాస పనికిరా. ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి, ఇక్కడ వ్యాపారంలో వచ్చిన ఆదాయాలు ఏమంటారు లాభం, ఆమ్దాని అంటాం కదా మనం, ఆ లాభాలు మీకు కావాలి, అన్నీ కావాలి. మొన్నటి దాకా ఎన్నో తెలంగాణ సినిమాలు హిట్ కొట్టుతున్నాయి, అవి ఆ భాషకే. ఎన్నో సినిమాలు ఆస్కార్ అవార్డులు అందుకునే సినిమాలు కూడా వచ్చినాయి మన తెలంగాణ నుంచి. అట్లాంటిది మీరు భాషకి యాసకి ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడిప్పుడే కొంతమందే, ఇప్పటికి కూడా ఇంకా మీదే నడుస్తుంది. అయినా కానీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు పైకి రావాలి అనుకుంటున్నారు. అప్పుడు దక్కని అవకాశం ఇప్పుడన్నా మా వాళ్ళకి దక్కుతుంది. ఇప్పుడు గతంలో కూడా తెలంగాణ ఈ యాసను, ఈ భాషను సినిమాలలో చూస్తే అప్పుడు ఓన్లీ విలన్ పాత్రకి, కమ్యూనిటీస్కి వాడేది. మనల్ని అప్పుడు విలన్లని చేసి చూపించిర్రు. మనల్ని విలన్ తెలంగాణోడు, హీరో ఆంధ్రోడు, అంతే కదా. అంటే మంచి మీరు తీసుకొని చెడుని మాకు ఆపాదించారు. ఇప్పటికి కూడా మా ఒక సినిమా, ఒక డైరెక్టర్ ఒక సినిమా ఒక పెట్టిన టైటిల్, ఎన్నో పనికి మాలిన టైటిల్స్ వచ్చినాయి. మనం వాటిని ఎక్కిరించినామా, వ్యంగ్యంగా మాట్లాడినామా? అసలు కొన్ని లక్షల సినిమాలు వచ్చినాయి ఇప్పటిదాకా. ఆ లక్షల సినిమాలు అప్పుడు వాళ్ళ టైటిల్ డిసైడ్ చేసుకున్నాయి కదా. మన తెలంగాణలో డిసైడ్ అవకాశం ఇస్తుర్రా వాళ్ళన్నా? సినిమా ఎవరు చూసినా అన్ని ప్రాంతాల్లో చూస్తారు. మీకు నచ్చితే సినిమా చూడండి, లేకపోతే వదిలేయండి. మేము మళ్ళీ మీకు ట్రాన్స్లేషనో లేకపోతే ఇంకా సబ్ టైటిలో ఇంకో టైటిలో ఎదిగిస్తారు. కావాలంటే ఆ సినిమాని మీరు ట్రాన్స్లేషన్ చేసుకొని తీసుకోండి సినిమా ఇంకొకటి.
మీరు కావాలంటే మీ ఆంధ్ర వాళ్ళ టైటిల్లో పెట్టుకొని తీసుకోండి. మామిడాకులు పోయి ఇంకోటి అరిటాకులో లేకపోతే యాపాకులో ఏమన్నా పెట్టుకోండి, మీకు వద్దన్నారు ఎవడన్నా. ఓకే, సో నచ్చితే చూడండి, నచ్చతకు చూడదు, అంతే కదా. ఇప్పుడు మీరు ఇన్నిగానం మాట్లాడినా పవన్ కళ్యాణ్ సినిమా మేము చూస్తలేమా, చిరంజీవి సినిమా మేము చూస్తలేమా? అది ఒక ప్యాషన్, అదొక కోరిక, సినిమాలు చూడాలనేది ఒక ఇంట్రెస్ట్. అది ఇష్టం ఉంటే చూడాలే, లేకుంటే లేదు. సినిమా మొదట్లోనే ఇంకా షూటింగే మొదలు పెట్టలేదు, ఒక టైటిల్ బయటకు రాగానే ఆ టైటిల్ మీద కూడా మీరు ఇష్టం వచ్చినట్లే సెటైరిక్గా మాట్లాడడము, తెలంగాణ యాసని భాషని వెక్రించడము. మొన్నటిదాకా మీరే అన్నారు కదా ప్రాంతాలను వేరే చేస్తున్నారు, ఆ ప్రాంతం ఈ ప్రాంతాలను ఎందుకు చూపిస్తున్నారు. మరి ఇక్కడ వచ్చిన మహారాష్ట్రోడు మమ్మల్ని ఎక్కిరిస్తాడా, ఇక్కడికి వచ్చిన గుజరాతోడు లేకపోతే ఇంకొకడు మమ్మల్ని ఎక్కిరిస్తున్నారా? మీరెందుకు ఎక్కిరిస్తున్నారు మా భాషని? మీరు కూడా ఎక్కడి నుంచో వచ్చి సెటిలర్సే కదా, ఇదా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెటిలర్సే కదా. మరి వాళ్ళతో పాటు మీరెందుకు ఓన్ చేసుకోరు? వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేకపోతే వాళ్ళకి భాష రాకపోతే చూడరు. హిందీ, తమిళ్, కన్నడ, ఇంకో భాష బీహారీ లేకపోతే పశ్చిమ బెంగాల్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మన హైదరాబాద్లో. మరి వాళ్ళందరికీ ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. కానీ మమ్మల్ని ఎక్కిరిస్తే వాళ్ళని ఊరుకుంటామా మనం? మరి మీరెందుకు అంటున్నాం మమ్మల్ని?